మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈస్ శ్రీధర్ నల్లమూటు, సైబర్ ఎక్స్పర్ట్. చాలామంది స్మార్ట్ ఫోన్స్ ఈ మధ్య కాలంలో హ్యాక్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ పర్టికులర్ లింకులు పడితే వాటిని క్లిక్ చేస్తూ ఉండటం కానీ, ఫోన్ వెబ్సైట్లు, అలాగే పైరేటెడ్ కంటెంట్ ఉండే వెబ్సైట్లు, ఇలా రకరకాల కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉండటం వలన ఆటోమేటిక్గా ఫోన్ అనేది చేతిలో ఉంటుంది, కానీ దీని పూర్తి కంట్రోల్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నా ఫోన్లో ఉండే మొత్తం సమాచారం మొత్తాన్ని హ్యాకర్ యాక్సెస్ చేయగలుగుతాడు. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అన్నది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఒక స్మార్ట్ ఫోన్ కొన్న తర్వాత చాలామంది అత్యుత్సాహంతో కనపడిన ప్రతి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని పెయిడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ పెయిడ్ అప్లికేషన్స్ ఒక 500 1000 పెట్టి కొనాలి అనుకోండి. కొన్ని అయితే సబ్స్క్రిప్షన్ పే చేయాలి, రికరింగ్ సబ్స్క్రిప్షన్స్. ఇంత డబ్బులు మనం ఎక్కడ ఖర్చు పెడతాంలే అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఎక్కడో ఏపీకే క్రాక్డ్ ఏపీకేస్ అవైలబుల్ అయ్యే వెబ్సైట్ని గూగుల్లో వెతికి పట్టుకొని వాటిలోకి వెళ్ళేసి వాటిలో చాలా బ్యూటిఫుల్గా రాయబడి ఉంటుంది. ఒక్కసారి ఈ అప్లికేషన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే లైఫ్ టైం ఇంకా మీరు కొనాల్సిన పని లేదు ఈ యాప్ అని చెప్పేసి కనపడుతుంది. డిస్క్రిప్షను, స్క్రీన్ షాట్లతో సహా కనపడుతుంది. హ్యాపీగా మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని, ఇక చూసారా పక్కన ఫ్రెండ్స్ కూడా చెబుతుంటారు, చూసారా నేను దీన్ని కొనకుండా హ్యాపీగా వాడుకుంటున్నాను అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ యాప్ బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏవైతే కనుక సర్వర్ కనెక్ట్ అయ్యేసి వ్యాలిడేట్ చేసే మెకానిజము, కొన్ని స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైపాస్ చేసేలాగా యాప్ ఉంటుంది. ఓకే, మీకు ఫుల్ వెర్షనే వచ్చింది, దాంట్లో వదిలేవాల్సిన పని ఏం లేదు. కానీ 500 రూపాయలు తగ్గుతాయి ఖర్చు పెట్టను అని చెప్పేసి కక్కుర్తిపడి మీరు చేసిన పని ఏంటంటే, ఆ యాప్తో పాటు ఒక ట్రోజాను, మాల్వేరు, ర్యాట్ అంటారు, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్. సో ర్యాట్ అనేది మీ ఫోన్లోకి వచ్చేసింది. దీంతోపాటు మీరు క్రాక్ చేసిన ఏదైతే కనుక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేశారో దాంతోపాటు ఇప్పుడు మీరు హ్యాపీగా ఈ యాప్ వాడతారు, బాగానే ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్లో అది కూర్చొని మీ ఫోన్లో మీరు నిరంతరం చేసే యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా, ఏ యాప్స్ ఓపెన్ చేస్తున్నారు, మీ ఫోన్లో ఫొటోస్ ఏంటి, మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ ఏంటి, వాట్సాప్లో ఏం చాట్ చేస్తున్నారు, రియల్ టైం లొకేషన్, మీరు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎంతసేపు అక్కడ ఉంటూ ఉన్నారు, సో మీరు చేసే ఫోన్ కాల్స్, ఇలాగ ప్రతి సమాచారం మొత్తాన్ని కూడా చివరికి మీ ఫేస్బుక్, మీ గూగుల్ అకౌంట్స్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే, ఏదో సంథింగ్ అప్లికేషన్ని కొనడానికి కక్కుర్తి పడేసి మనం పైరేటెడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవటం. ఇది మాత్రమే కాదు, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పోర్నోగ్రఫిక్ వెబ్సైట్స్, పోర్న్ కంటెంట్ కన్జంప్షన్, ఇండియాలో పోర్న్ సైట్లు బ్యాన్ చేయబడి ఉన్నా కూడా ఇప్పటికీ ఇండియాలో విపరీతంగా రకరకాల పద్ధతుల్లో VPNలు వాడి కానీ, లేకపోతే కొన్ని ఎప్పటికప్పుడు మారే డొమైన్స్ నేమ్స్ని పట్టుకొని పాపం వీళ్ళు గుర్తుపెట్టుకొని ఆ డొమైన్ నేమ్స్ని విజిట్ చేసి పోర్న్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. పోర్న్ కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఇదంతా కూడా ప్రాబ్లం అవుతాయి కాబట్టి, జీబీలు కొద్ది డేటా యాక్సెస్ చేయడం కష్టం కాబట్టి, ఈ పోర్న్ కంటెంట్ ఫైల్ డౌన్లోడ్ చేద్దామని డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేయగానే వీడియో డౌన్లోడ్ అయ్యేది బాగానే ఉంది. కానీ వీడియోతో పాటు బ్యాక్గ్రౌండ్లో వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్లుగా ర్యాట్, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ లాంటివి డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు ఏమైంది, హ్యాపీగా కూర్చొని అశ్లీలమైన వీడియోలు చూసుకుంటా కూర్చుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటప్పటికి ఈ పర్టిక్యులర్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ మీ ఫోన్ యాక్సెస్ మొత్తాన్ని హ్యాకర్కి అందిస్తుంది. ఫోన్ కంటెంట్ డౌన్లోడ్ చేసిన, పైరేటెడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన, అభ్యంతరకరమైన ఎలాంటి కంటెంట్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన టొరెంట్స్ ఇలాంటి వాటిలోకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మీకు మీ ఫోన్కి ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి అలాంటి కంటెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెస్ చేయొద్దు. ఇది కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక, ఏదో ఆఫర్ వస్తుంది, ఏదో ఆఫర్ అని చెప్పేసి ఒక స్పామ్ నడుస్తూ ఉంటుంది. గతంలో మనం చూస్తే కనుక కరోనా టైంలో ఒక పెద్ద విపరీతమైన జనాలు చెవుల్లో పూలు పెట్టారు. ఏంటి, కరోనా సందర్భంగా చాలామంది విద్యార్థుల చదువులు డిస్టర్బ్ అయినాయి కాబట్టి ప్రధానమంత్రి మోడీ అందరికీ ఒక ల్యాప్టాప్ ఇస్తున్నాడు అనగానే మనాళ్ళు పిచ్చి పట్టినట్లుగా ఆ లింకును క్లిక్ చేసేవాళ్ళు. అక్కడ క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది, దాంట్లో మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అది ఇది అని చెప్పేసి అనగానే, అంటే ఛార్జ్ ఏం పడదు, ఊరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనగానే ఇస్తే చాలామంది క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు డేటా పోయింది. అంటే హ్యాకర్లు కొట్టేశారు.
సో చాలామంది ఆఫర్స్ లింక్స్ అని చెప్పేసి అనంగానే ఆటోమేటిక్‌గా ఏదో ఆఫరో దీన్ని ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోకూడదో, కూపన్ కోడ్ ఉందనో, లేకపోతే గనక దీన్ని క్లిక్ చేసేస్తే మనకి మంచి డీల్ వస్తుందని చెప్పేసనో, సో పీపుల్ క్లిక్ చేస్తూ ఉంటారు. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ పర్టిక్యులరు డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ సమాచారాన్ని అవి అడుగుతాయి. లేదా కొన్నిసార్లు ఏం చేస్తాయంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ గూగుల్ గానీ, ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ అవ్వమంటాయి. సో లాగిన్ అయితే ఆటోమేటిక్‌గా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ థెఫ్ట్ చేయబడుతుంది. ఈ మధ్య కాలంలో ఒక ఫ్రాడ్ జరుగుతుంది. ఎలాంటిదంటే మీకు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మీ ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? ఇదేంటి ఈ పర్టిక్యులర్ దీంట్లో ఇలా ఉన్నావు అని చెప్పేసని వస్తుంది. మీరేమనుకుంటారంటే మీ ఫ్రెండే మెసేజ్ పంపించాడనుకోని, నా ఫోటోనో, వీడియోనో ఎవరో మార్ఫ్ చేశారేమో అని చెప్పేసి భయపడిపోయేసి దాన్ని క్లిక్ చేస్తారు. ఆ లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత అది నెక్స్ట్ పేజీలో వచ్చేటప్పటికి బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యేసి మీ ఫేస్‌బుక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీరేమనుకుంటారంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ అయితే ఈ కంటెంట్ చూడొచ్చేమో అని చెప్పేసని ఎనక ముందు ఆలోచించకుండా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఇప్పుడేం జరిగింది? ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫేస్‌బుక్‌కెళ్ళ. ఎవరైతే హ్యాకర్ ఉన్నారో హ్యాకర్‌కెళ్ళింది. సో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉంటూ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు నా ఫ్రెండ్ నుంచే వచ్చింది కదా! అదెలా జరుగుతుందని. యాక్చువల్లీ జరిగిందేంటంటే మీ ఫ్రెండ్ అకౌంట్ ఆల్రెడీ ఇదే పద్ధతిలో హ్యాక్ చేయబడింది. అది మీ ఫ్రెండ్‌కి తెలీదు. అతని అకౌంట్ హ్యాక్ చేయబడి అతని కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాకరు ఈ విధంగా ఇదేంటి ఇలా ఉన్నావు అని చెప్పేసని మీకు లింకులు పంపిస్తూ ఉన్నాడు. ఆ లింకుల్ని మీరు కూడా క్లిక్ చేసి మీకు తెలియకుండా మీ అకౌంట్ హ్యాక్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మెసెంజర్‌లో గానీ, వాట్సాప్‌లో కానీ, ఎక్కడైనా మెయిల్ రూపంలో కానీ, ఎస్ఎంఎస్ రూపంలో కానీ మీకు లింకులు వస్తే గనక ఆ లింకుల్ని ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయొద్దు. ఏ పర్టిక్యులర్ సర్వీసు కూడా మీకు నేరుగా లింకులు పంపించదు. కాబట్టి అలాంటిది ఏదన్నా వస్తే కనుక మీ అకౌంట్ కాంప్రమైజ్ అవుతున్నట్లు, మీ ఫోన్ హ్యాక్ అవుతున్నట్లు గమనించాల్సి ఉంటుంది. సో మీ ఫోన్‌లోకి రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ కావచ్చు, కొంతమంది ఏం చేస్తుంటారంటే సడన్‌గా కాల్ చేసి మీ ఫోన్‌లో టీమ్ ఎవరో, ఎనీడెస్కో ఇలాంటి కొన్ని ఇన్‌స్టాల్ చేసుకోమని అడుగుతూ ఉంటారు. మీరు వెనక ముందు ఆలోచించకుండా ఇన్‌స్టాల్ చేస్తే అక్కడ ఇవ్వబడే కోడ్ చెబితే గనక ఆటోమేటిక్‌గా అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేలాగా చేస్తూ మీ ఫోన్ స్క్రీన్ మొత్తాన్ని కూడా వాళ్ళు రిమోట్‌గా చూడగలుగుతూ ఉంటారు. సో అలా చూసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఫోన్ కంట్రోల్, యాక్సెస్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అసలు సెక్యూరిటీ ఏంటి? మన ఫోన్‌లు ఎలా హ్యాక్ అవుతూ ఉంటాయి? సో మనం ఎంత పరిమితంగా ఉండాలి అని చెప్పేసిన ఒక ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే బెటర్ థింగ్. నేను ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తాను కాబట్టి మేము కేసెస్ చూస్తుంటే చాలామంది పెద్దగా చదువులేని వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళు ఓకే ఇది ప్రమాదం, ఇది ప్రమాదం అని వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు గానీ, ఐటీ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళు, మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు మాత్రం ఏదో పొరపాటున క్లిక్ చేసేస్తున్నారు. అంటే చదువు లేని వాళ్ళకున్న జాగ్రత్త చదువు ఉన్న వాళ్ళకే లేకపోవడం అనేది ఈ మధ్య ట్రెండ్ నడుస్తూ ఉంది. బయట కేసెస్ చూస్తే గనక. అట్‌లీస్ట్ బాగా చదువుకున్నారు, కొంత అవగాహన ఉంది కాబట్టి ఏదైనా యాక్షన్ చేయబోయే ముందు, ఒక పర్టిక్యులర్ లింక్‌ని క్లిక్ చేయబోయే ముందు, ఏదైనా డౌన్‌లోడ్ చేయబోయే ముందు, ఇది నాకు మేలు చేస్తుందా? హాని చేస్తుందా? ఇది అంత అవసరమా? అని చెప్పేసని విచక్షణతో ఆలోచిస్తే గనక మీ ఫోన్ హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీ ఫోన్‌కి సంబంధించేసి ప్రత్యేకంగా వేరే లింకులు పంపించబడు. మీ ఫ్రెండ్స్ నుంచి అక్కడి నుంచి లింక్ పంపించి మీ ఫోన్ పూర్తిగా కూడా ఉదాహరణకి భార్యల భర్తల మీద, భర్తల భార్యల మీద, స్నేహితులు ఎక్కడైతే ప్రొఫెషనల్ జెలసీ ఉంటుందో ఈ సందర్భాల్లో ఒకళ్ళనొకళ్ళు హ్యాక్ చేసుకునే ఫోన్స్‌ని హ్యాక్ చేసుకునే పర్సనల్ లెవెల్ ఆఫ్ ఫైటింగ్ కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా అలాంటి ప్రమాదాలు మీ స్నేహితులతో గానీ, లేకపోతే ఎవరన్నా బిజినెస్ పార్ట్నర్స్‌తో కానీ, లేదా ఏదన్నా సంథింగ్ రిలేషన్‌షిప్ గొడవలు ఉన్నా గానీ, మీ ఫోన్‌ని ఇంకాస్త జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఏమన్నా లింకులు పంపిస్తున్నారా? అదేమన్నా హ్యాక్ చేసే అవకాశం ఉందా? అని చెప్పేసని. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది ఈ మధ్య చూస్తూ ఉన్నాను గత 2, 3 సంవత్సరాలుగా. కొంతమంది నా దగ్గరికి వస్తారు. సార్ నా ఫోన్ హ్యాక్ అయింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా చాలామంది వింటున్నారు. సో మా ఆఫీస్‌లో నిఘా పెట్టున్నారు. అలా చేసున్నారు, ఇలా చేసున్నారని. ఈ మధ్య కాలంలో వస్తున్న కేసుల్లో కొన్నిట్లో స్కిజోఫ్రెనియా అది మానసికమైన రుగ్మత. అదేంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుంటే అసలు హ్యాక్ చేయటానికో, మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీ మైండ్‌ని రీడ్ చేయడానికో ఉండదు. పాపం ఏం చేస్తున్నారంటే మానసిక రోగంతో మా మైండ్‌లో ఉండే సమాచారాన్ని కూడా వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారని భ్రమకు గురవుతున్నారు. ఈ భ్రమలు, భ్రాంతులంతా కూడా
ఫోన్ హ్యాకింగ్ కాదు, స్కిజోఫీనియా అంటారు. అది మానసిక రోగము. సో, అలాంటి లక్షణాలు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికన్నా ఉన్నా, మీ కుటుంబ సభ్యుల్లో గానీ, బంధువుల్లో గానీ ఉంటే గనక అర్జెంట్‌గా మానసిక నిపుణుల్ని సంప్రదించడం బెటర్ తప్పించి, అది ఫోన్ హ్యాకింగ్ అయితే కాదు. కానీ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఫోన్ హ్యాకింగు ఎలా ఉంటుందో చెప్పున్నాను కాబట్టి, ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే సరిపోతుంది.